ములుగు జిల్లా కేంద్రంలో నిర్వహించిన తిరంగా యాత్రలో పార్టీలకు అతీతంగా నేతలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భారత జవాన్లకు సంఘీభావంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. జవాన్ల త్యాగాలను గుర్తు చేస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పెసర విజేషన్ రెడ్డి మాట్లాడుతూ పాల్గాంలో జరిగిన ఘటనకు బుద్ధి చెప్పే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలను విజయవంతంగా మట్టుపెట్టిందని తెలిపారు. ఇలాగే ఉగ్రవాద చర్యలకు పాల్పడితే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనే దేశం లేకుండా పోతుందని హెచ్చరించారు. ఈ సందర్భంగా మాజీ సైనికుడు రాజేందర్ మాట్లాడుతూ దేశ రక్షణ కోసం తానెల్లప్పుడూ సిద్ధంగా ఉంటానని తెలిపారు. అవకాశం వస్తే దేశం తరఫున పోరాడతానని అన్నారు. ఆపరేషన్ సింధూర్ లో పాకిస్తాన్ కు జీవితంలో ఎన్నడూ కూడా తెలియనంత గుణపాఠం నేర్పించినటువంటి సైనికులకు ప్రజలంతా మేము భరోసాగా ఉన్నాం, వెంటగా ఉన్నాం. ఒక ధైర్యాన్ని, ఒక స్ఫూర్తినిచ్చడమే కాకుండా ఇది ప్రజల బాధ్యతగా భావించి ఇది మా బాధ్యత, వాళ్ళక్కడ బార్డర్ లో మన దేశాన్ని అనునిత్యం కాపాడుతున్న వాళ్ళ కోసం మనం అందరం కలిసి నిలబెడుతున్నట్టు దేశం యావత్తు ఈ రోజు కదిలొచ్చింది. ఆపరేషన్ సింధూర్ విజయోత్సవ ర్యాలీ జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ములుగులో ఉన్నటువంటి యువత మహిళలు పెద్ద ఎత్తున ఈ ర్యాలీని చేయడం జరిగింది. మేమున్నాము అండగా అంటూ ఇక్కడ యువత తండోపతండాలుగా కదిలి వచ్చి మేము మీ వెనుక బలంగా ఉన్నాం, మేము అండగా ఎప్పటికి ఉంటామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ ర్యాలీలో భారతదేశంలో హిందువుల్ని మరీ వీరు హిందువులను అడిగి చంపడం జరిగింది. పాకిస్తాన్ కి నరేంద్ర మోడీ గారు ఈరోజు మహిళల సింధూరాన్ని చెడిపేసినటువంటి పాకిస్తాన్ కి అదే మహిళల్ని పెట్టి ఈరోజు యుద్ధం చేయడం జరిగింది. ఆపరేషన్ సింధూర్